హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ హబ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈజీగా, సింపుల్‌గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బిర్యానీకి సరిపోయిన స్పైసెస్ తీసుకోవాలండి. సో, మీరు ఏ విధంగా అయితే గరం మసాలా తింటారో ఆ విధంగా తీసుకోవచ్చు. మేమైతే ఈ క్వాలిటీలో తీసుకున్నాము. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్‌లో తీసుకొని పెట్టుకోవాలి. సో, ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. ముందుగా మనము స్పైసెస్ తీసుకున్నాం కదా! అందులో కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1 ½ కేజీ చికెన్ తీసుకున్నానండి. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ కుక్ చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలో మనం చికెన్ అయితే కడిగి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే కారం వచ్చేసి ఒక 4 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నాను నేను. మీరు ఏ విధంగా తింటే ఆ విధంగా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాన్ని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, పసుపు మొత్తం గూడా మనకి ముక్కకు పట్టే విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా కలిపి పెట్టుకున్న మన పౌడర్ ఉంది కదా! గరం మసాలా అది గూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా గూడా వేసుకోవాలండి కొంచెం. చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి. మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ పుల్లటి పెరుగు వాడితే చాలా బావుంటుందండి. అలా అని నార్మల్ పెరుగు వాడితే బాలేదని గాదు. పుల్లటిదైతే ఇంకా టేస్టొస్తుంది. ఇది కూడా చాలా బావుంటుంది. ట్రై జేయండి. నేనైతే పెద్ద ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది గదా! దాంట్లో ఆల్మోస్ట్ వేశాను. కొద్దిగా మిగిల్చాననమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి అనేది సరిపోతుంది. మొత్తం ఇలా కలుపుకోవాలి. సో, అప్పుడే మా హస్బెండొచ్చారనమాట. సో, వ్లాగ్ చేస్తున్నా అని చెప్పి కొంచెం టైమ్ పాస్ చేశాను వెళ్ళక్కడ. ఇక్కడొచ్చేసి మా అమ్మమ్మ బియ్యం కడిగి పెట్టుకున్నాము. మేమైతే గ్లాసెస్ తీసుకొని పెట్టుకున్నాను. ఇందులో గూడా మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా! మనం ఫ్రై చేసుకున్నది. అది గూడా అందులో వేసేసి మనం మంచిగా కలుపుకొని పక్కన బెట్టుకోవాలి. కొంచెం హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనము బియ్యం అనేది బాయిల్ చేసుకుంటున్నామనమాట. వాటర్‌లో స్పైసెస్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే హాఫ్ నిమ్మరసం ఉంటుంది గదా! హాఫ్ అనేది పిండుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయినట్టుంది. బియ్యం మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకుంటూ అందులో వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో, మనకనేది రైస్ ఒక 50% ఉడికిన తర్వాత ఇలా లేయర్‌గా వేసుకోవాలి. మనము ఒక 50% ఉడికింది చెక్ చేసుకొని ఇలా లేయర్ వేసుకుంటూనే అటు పక్కన మనము స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకుంటే పెనం గూడా వేడైపోతుంది. సో, ఈ విధంగా మొత్తం లేయర్ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా గూడా మనము యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ రైసొచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక లేయర్ రైసొచ్చేస్తుంది. మళ్ళీ మిగతా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అనేది పైన మనం యాడ్ చేస్తాము. లాస్ట్‌లో ఈ బాయిల్ అయిన వాటర్ ఉంటుంది కదా! నార్మల్‌గా ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు. మేమైతే ఫుడ్ కలర్ యూజ్ చేయము. సో, అందులో కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా కలర్ కోసమని వేసుకుంటున్నాను. మీ ఇష్టమండి అది. మీరు ఫుడ్ కలర్ యూజ్ చేస్తా అంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చాలా లైట్‌గా మనకు చికెన్‌లో వేసేదే బాగా యూజ్ అవుతుంది. పైన మేమైతే లైట్‌గానే వేస్తాం ఈ విధంగా. సో, పైనంగా నెయ్యి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేశాక ఈ టీ షర్ట్ అనేది దీనికే యూజ్ చేస్తాం మేము. అలా టీ షర్ట్ అనేది వేసి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి
పెనం చెప్పాను గదా! వేడైపోయింది పెనము. పెనం మీద పెట్టేసాము. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఇదనేది బరువు కోసం పెట్టామనమాట రోలు. మీరు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని గూడా పెట్టుకోవచ్చు. సో, 15 మినిట్స్ 10 మినిట్స్ అనేది హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్. తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. చూసారా ఎంత బాగా వచ్చిందో? పొల్లు పొల్లుగా చాలా బాగా వచ్చింది. మీరే చూడండి. మసాలా కానీ, ఆ చికెన్ టేస్ట్ గానీ చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్‌కి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం వండాలి, ఏం పెట్టాలి అనేది కూడా మీరు మాకు కామెంట్‌లో చెప్తే మేము ఆ రెసిపీస్ అనేవి తప్పకుండా ట్రై చేస్తాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.